నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ గణవేదిక సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీతో సమమైన బలమైన వారెవరు వేరే జగమందు నేనెందు వెతకినను నీతో సమమైన బలమైన వారెవరు వేరే జగమందు నేనెందు వెతకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలోన మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నేలు తేజోమయా నా మదిలోన మహారాజు నీవేనయా ఇహ పరమందు నన్నేలు తేజోమయా నీ నామం కీర్తించి ఆరాధింతు నీ నామం కీర్తించి ఆరాధింతును నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా
నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీతో నిలిచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమి లేదు నాకిలలో నీతో నిల్చుండే ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమి లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకేగా అంకితం నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకేగా అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీదేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును నీ కొరకే నేనిలలో జీవింతును నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేదయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా 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 నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఘన వేదిక సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా. చతురస్తుతి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అమ్మా. ఈరోజు ఇమాన్యుయల్ బ్రదర్ ప్రయాణంలో ఉండటం వల్ల కారణంగా ఈరోజు బ్రదర్ వాక్యము మనకు అందించలేరు. సో ఈరోజు మనందరం కలిసి భారభరితంగా మనందరం ప్రార్థిద్దాము. కొన్ని అంశాల నిమిత్తము మనం యూత్ మీటింగ్ ఇంకా కొన్ని రోజుల్లోనే ఉందమ్మా. ఇంకా 10 రోజులే ఉంది యూత్ మీటింగ్ బాగా జరుగులాగా మనందరం కలిసి ప్రార్థన శక్తిని
ఇమ్మాన్యుయల్ యూత్ టీంకి అవసరం అమ్మా బాగా. ఈ ప్రార్థనా శక్తి మనందరం కలిసి అందిద్దాము. దయచేసి ఎవరు మౌనంగా ఉండకుండా మాతో పాటు కలిసి నేను కొన్ని ప్రార్థన అంశాలు చెప్తానమ్మా. దాని నిమిత్తం అందరము ప్రార్థిద్దాము. అంతకంటే ముందు మనం శుద్ధి చేసుకుందాము. శుద్ధి చేసుకునే దానికి ముందు ఒక చిన్న రిఫరెన్స్ ఒకటి, చిన్న అధ్యాయం ఒకటి చదువుకొని ఆ అధ్యాయం తర్వాత మనందరం కలిసి ప్రార్థనలో ఉందామమ్మా. కీర్తనలు 51 అధ్యాయము 1-19 చివరి వచనం వరకు ఎవరన్నా ప్రేరేపణ కలిగిన వాళ్ళు చదివి. బైబిలాడయ్యా నేను చదువుతాను. కీర్తనలు 51 అధ్యాయము 1 నుంచి చివరి వరకు చదవండి. కీర్తనలు 51 అధ్యాయం చదువుకుందామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగాను అగపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగాను అగపడదు. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపము. అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించము. నా పాపములకు విముఖుడకు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తవ్యగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపు. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయను. ప్రభువా, నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువము. నీవు బలిని కోరువాడము కావు. కోరు నీడల నేను అర్పించగలను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించదు. ఈ మటునకు ఈ పాఠము సరే. వందనాలయ్య. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి మనందరము కొద్దిసేపు మన పాపములను ఒప్పుకుందామండి. మన యొక్క దోషములను, మన యొక్క అతిక్రమములను, ఆయనకు విరిగి నలిగిన హృదయమే దేవుడికి చాలా ఇష్టం అండి. మనం విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే ఆయన మన యొక్క ప్రతి ఒక్క ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. దయచేసి ఉన్న వారందరూ 2 నిమిషములు మనందరం కలిసి మన యొక్క పాపములన్నీ ఒప్పుకొని ఆయనకు మనస్ఫూర్తిగా మన యొక్క విజ్ఞాపనలను ఆయన పాదాల చెంత పెడదామండి. దయచేసి ఈ సమయము చాలా గొప్ప సమయం అండి. మనము దేవుడితో మాట్లాడే సమయం. దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నానండి. దేవుడితో మాట్లాడితే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుందండి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఆయనతో మాట్లాడటం, ఆయనకి మనము మన యొక్క ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకోవటము. సో అంతకంటే ముందు మనల్ని మనము శుద్ధి చేసుకుందామండి. దయచేసి ఉన్న వారందరూ శుద్ధి చేసుకోవాల్సింది మనం చేసుకుంటున్నాం. మనం ఎన్నో తప్పులు చేసుకుంటాం. మనం ఎన్నో సార్లు
ఆయన్ని సిలువ వేసి ఉంటాము. మనం ఎన్నోసార్లు ముళ్ళ కిరీటం పెట్టుంటాము. మనం ఎన్నోసార్లు ఆయన చేతులకు మేకులు కొట్టుంటాము. మనం ఎన్నోసార్లు ఎన్నో తెలిసి తప్పులు చేస్తూ ఉంటామండి. కానీ దేవుడిచ్చిన కృప మనం ఇంకా బ్రతుకున్నామంటే, దేవుడిచ్చిన ప్రేమ మనం ఇంకా బ్రతుకున్నామంటే ఆయన ఎంత ప్రేమపూర్ణుడో తెలుసు కదండి. దయచేసి మౌనంగా ఉండొద్దు. అందరూ గోజాడండి, మ్యూట్ లో ఉండైనా కానీ ప్రభువా తండ్రి నేను ఎంతగానో తప్పిపోయాను ప్రభువా, నా త్రోవలు సరైనవి కాదు ప్రభువా తండ్రి. నేను బయటకు ఒక రకంగా ఉంటున్నా కానీ ప్రభువా లోపల ఒక రకంగా ఉంటున్నాను ప్రభువా. నన్ను క్షమించువా, మీరే నన్ను క్షమించువా. నేను తండ్రి కళ్ళకు మనము కళ్ళతో ఏమైనా చూస్తున్నామేమో, మన యొక్క మెదడు వేరే ఏమన్నా ఆలోచిస్తున్నాయేమో, దాని ద్వారా సిలువ వేసిన వాళ్ళం అవుతామండి. మన చేతులు వేటి కొరకే వేగిరి పడుతున్నాయో, మన కాళ్ళు వేటి కొరకు వేగిరపడి వెళ్తున్నాయో, మన హృదయము దేనిని ఆలోచిస్తుందో ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుందామండి. మనల్ని మనం సరి చేసుకొని ప్రభువా నీవిచ్చిన ప్రేమను నేను నష్టపరచనయ్యా, నీవిచ్చిన కృపను నేను నష్టపరచను ప్రభువా తండ్రి. నాకు సహాయం చేయండి. దావీదు భక్తుడు ఎంత గొప్పగా శుద్ధి చేసుకున్నాడో మనం చూసాం కదండి. అలా కొద్ది సమయము మనం శుద్ధి చేసుకుందాం. ప్రభువా తండ్రి నన్ను క్షమించయ్యా, తండ్రి నన్ను క్షమించిన ఆయన ప్రభువా, నేను అపవిత్రుణ్ణి, నేను పాపిని ప్రభువా తండ్రి దేవా యేసయ్యా, నీకు విధేయతగా బ్రతకలేకుండా ఒక అవిధేయుడిలాగా బ్రతుకుతున్నానయ్యా ఈ లోకంలో ప్రభువా తండ్రి. నేను నీ కొరకు జీవిద్దాం అనుకుంటే జీవించలేకపోతున్నాను ప్రభువా తండ్రి. ఏదైనా వ్యసనంలో నువ్వేమో ఇరుక్కున్నావా? ఆ వ్యసనం నుండి దేవుడు తప్ప ఎవ్వరూ బయటకు నేను తీసుకురాగలిగిన వాళ్ళు ఎవరు లేరన్నా. ప్లీజ్ దేవుణ్ణి ఒక్కసారి అడుగు. ఆయన సమస్తము సాధ్యం చేయగలిగిన వాడు. మనం ఏమన్నా నోటి ద్వారా ఏమన్నా అబద్ధపు మాటలు మాట్లాడామేమో, అబద్ధములకు జనకుడు సాతాను. మనం ఎవరిని పూజిస్తున్నాము, మనం ఎవరి పిల్లలై ఉండి ఏం మాట్లాడుతున్నాము? ఒక్కసారి మన నోరును కంట్రోల్ చేసుకోవడానికి క్షమించమని అడుగుదాం. మన నోటి ద్వారా ఏమన్నా బూతులు మాట్లాడామేమో, ప్లీజ్ ఒక్కసారి ప్రభువా. ఎందుకంటే దేవుణ్ణి మనం పలుమార్లు సిలువ వేయకూడదండి. ఆయన్ని మనం బాధ పెట్టకూడదు. ఆయన్ని మనం బాధ పెట్టినా కానీ ఆయన మన ఎళ్ళ ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. తన రక్తము కారునంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడండి. ప్రభువా తండ్రి క్షమించయ్యా. అయ్యా తండ్రి మా అతిక్రమములు మా దోషములు బట్టి తండ్రి నీవు ఆ సిలువలో మరణించబడ్డావు ప్రభువా తండ్రి. నెత్తి నుంచి అరికాలు వరకు తండ్రి మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. అయ్యా మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా తండ్రి. యోగ్యత లేని వాడిని ప్రభువా యోగ్యత కలిగే పాత్రగా మార్చి ప్రభువా మేము ఇప్పుడు యాచనలు ప్రభువా విజ్ఞాపనలు ప్రభువా చేయుచుండగా మీరే తోడు నీడగా ఉండి సహాయం చేయండి ప్రభువా. అయ్యా నాయన ప్రభువా మీరే తండ్రి, ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండండి. నీ ప్రేమను నీ కృపను వ్యర్థపరిచే వారిలా కాకుండా ప్రభువా తండ్రి వాటిని ఉపయోగించుకొని తండ్రి నీ చిత్తానుసారంగా నడిచే వారిలాగా మార్చయ్యా తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా తండ్రి. మా హృదయాల దగ్గరకు వచ్చి నువ్వు తలుపు తడుతున్నా కానీ మేము తీయలేకపోతున్నాం ప్రభువా తండ్రి. మా హృదయము దారుణంగా తండ్రి మా హృదయము దారుణమైన వాటితో నిండి ఉన్నది ప్రభువా తండ్రి. వాటిలన్నిటిని ప్రభువా హిస్సోపు కంటే తెల్లగా తండ్రి హిస్సోపుతో కడగండి ప్రభువా, హిమము కంటే తెల్లగా కడగండి ప్రభువా తండ్రి. మా హృదయాల్లో మేము వేటికి ప్రయారిటీస్ ఇస్తున్నామో నీకు తెలుసు ప్రభువా తండ్రి. ప్రతి దాన్ని కడిగి ప్రభువా మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. నెత్తి నుంచి అరికాలు వరకు మమ్మల్ని
శుద్ధి చేసి ప్రభువా తండ్రి ఈ యొక్క శరీరం గాని ప్రభువా తండ్రి ప్రతిదీ నీ నామ మహిమార్థం కొరకే మేము వాడులాగున మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ యొక్క తండ్రి ఈ యొక్క ప్రార్థనను మమ్మల్ని అందరినీ శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. కొద్ది సమయం అమ్మా, నేను కొన్ని అంశాలు చెప్తాను. అంశాల నిమిత్తము మనందరం కలిసి భారభరితంగా మనందరం ప్రార్థిద్దాము. ఇది ప్రార్థనా సమయం అమ్మా. మనందరం కలిసి ప్రార్థిస్తేనే ప్రతి దానికి ఆయన జవాబిస్తాడు. మనందరం కలిసి ప్రార్థిస్తేనే ప్రతిదానికి ఆయన త్వరగా జవాబును దయచేయగలిగిన గొప్ప దేవుడమ్మ. కృపలో ఐశ్వర్యవంతుడమ్మ మన దేవుడు. ప్రతిదానికి జవాబిస్తాడు. ప్రతిదానికి ఆయన మనతో మాట్లాడతాడు. సో దయచేసి ఎవ్వరు మ్యూట్ లో ఉంటుందమ్మా. ఉన్నవారు అందరూ అన్మ్యూట్ చేసి నేను అంశాలు చెప్తాను. అంశాల నిమిత్తం మనందరము ప్రార్థిద్దామమ్మా. మరి ముఖ్యంగా మనందరం కలిసి యూత్ మీటింగ్ నిమిత్తమే ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 రోజుల్లో దేవుడు తోడుగా ఉన్నట్లు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది కదా యూత్ మీటింగ్ కి. పనులు అయితే చాలా ఉన్నాయి, ఇంకా పనులు చేయాలి. సో మనందరము దేవుడి దగ్గర మొరపెడదాము. ఈ యొక్క 10 రోజులు దేవుడు తన కృపను దయచేయులాగున యూత్ మీటింగ్ కావాల్సిన సామాగ్రులను అలాగనే యూత్ మీటింగ్ కావాల్సిన పనులన్నీ జరుగులాగున ఈ యొక్క 10 రోజులు దేవుడు కృపను దయచేయులాగున ఎటువంటి సాతాను శక్తులు ఏలుబడి చేయకుండా ఉండులాగున ఇన్విటేషన్స్ లో బ్రదర్ కి ఇమాన్యుయల్ బ్రదర్ కి అలాగనే ఇంకొక బ్రదర్ ఈ రోజు భీమవరం వెళ్ళటం జరిగింది. వాళ్ళ ప్రయాణంలో అక్కడ వాళ్ళు భీమవరంలో జాగ్రత్త ప్రతి గృహాన్ని దర్శించులాగున దేవుడు కృపను బట్టి మనందరం కలిసి ప్రార్థిద్దాము. కొన్ని అంశాలు చెప్పానమ్మా. ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 రోజులు జరగాల్సిన పనులన్నీ దేవుడు సకాలంలో జరిగించులాగున అలాగనే ఈరోజు ఇన్విటేషన్స్ కి ఇమాన్యుయల్ బ్రదర్ భీమవరం వెస్ట్ గోదావరి భీమవరం వెళ్ళారు. అక్కడ ప్రతి గృహాన్ని ప్రతి ఒక్క గృహం కి వెళ్ళిచుండగా బ్రదర్ ప్రయాణంలో దేవుడు తోడునీడుగా ఉన్నట్లు మనందరం కలిసి ప్రార్థిద్దాము. దయచేసి అందరు అన్మ్యూట్ చేసినట్లయితే కొద్దిసేపు మనం ప్రార్థిద్దామమ్మా. దయచేసి అందరు అన్మ్యూట్ చేసినట్లయితే కొద్దిసేపు మనందరం ప్రార్థిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి ఉన్నవారందరూ అన్మ్యూట్ చేయండి అమ్మా. స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి అందరు అన్మ్యూట్ చేయండి అమ్మా. మనం ప్రార్థిస్తేనే దేవుడు ఆలకిస్తాడమ్మా. దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండొద్దమ్మా. స్తోత్రం, 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 స్తోత్రం. భారభరితంగా ప్రార్థిద్దాము. భారభరితంగా మనము ప్రార్థిస్తే ఆయన ప్రతిదానికి జవాబు దయచేస్తాడు. అయ్యా నీకు వందనాలు, వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రము ప్రభువా. తండ్రి, తండ్రి ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. కార్యంలో చేయగలిగిన నాయన నీకు వందనాలు. ఈ యొక్క యూత్ 8వ రిట్రీట్ తండ్రి యొక్క మీటింగ్ ప్రభా మీ నామములు ఘనముగా జరుగులాగా సహాయం పాదాలు ప్రయాణంలో ఉంటుండగా బిడ్డకు కావలసిన శక్తిని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క గృహము దర్శిస్తుండగా అయినా ప్రతి ఒక్కరు ఎగిరిపడి అయ్యా తండ్రి ఆ మహిమకరమైన ఆదిత్యము పుచ్చుకొని ఆత్మీయంగా బలపడుటకు మీరు కృప సహాయం దయచేయమని అయ్యాన్ని పాదాలు పట్టుకుంటున్నాం. అయ్యా నాయన పొందునాడు నీవు నమ్మదగిన దేవుడు పాప. అయ్యా అందరూ మోసం చేస్తారు కానీ నాయన నీవు మోసం ప్రభాగా మహిమా పూర్ణమైన దేవాలయ ఆ యొక్క తండ్రి కనపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ వస్త్రం చెందిన ఆ యొక్క స్థలము చుట్టూతా నాయన
ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చేసే బిడ్డలందరూ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నాయన. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఎటువంటి శోధనలు కానీ, ఎటువంటి చీకటి శక్తులు కానీ, ఎటువంటి పత్రాలు కానీ లేకుండా అయ్యా తండ్రి నీ నామానికి మహిమ కలుగులాగున ప్రతి ఒక్క బిడ్డగా తోడుగా ఉండి అయ్యా మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయినా మీటింగ్ విషయంలో అయ్యా మీరు తోడుగా ఉండండి. కరెంట్ విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. రాజా నీ కొందనాలు నాయన ఇచ్చేసిన బిడ్డలకు నాయన ఆత్మీయంగా బలపరిచిన తర్వాత నాయన శారీరకంగా బలపరచుటకు అయా ప్రేమ విందుని ఏర్పాటు చేస్తుండగా నాయన ప్రేమ విందుకు కావలసిన అయా సమస్త వనరులు కూడా ప్రభా నీ నామములో సమకూర్చుటకు సహాయం దయచేయండి నాయన. అయా తను పని తీసుకొనుటకు నాయన సిద్ధపరచుటకు కావలసిన అయ్యా తండ్రి వ్యక్తులను కూడా మీరు సిద్ధపరచండి నాయన. నీ కొందనాళ్ళు ప్రభా అయ్యా ఆత్మీయంగా బలపరిచి నాయన శారీరకంగా బలపరిచి నాయన నీ మెండైన దీవెలతో ప్రతి ఒక్కరిని పంపగలరని మేము ముందుగానే ప్రభా మీ సన్నిధిలో ప్రభా అయా విశ్వాసము తడుగుచున్నాం నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా అత్యంత కాపుదల కంచిగా ఉంచు రాజా నీ కొందనాలయ్యా. వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఆత్మీయంగా బలపరచండి రాజా నీ కొందనాలయ్యా. ప్రతి ఒక్క నాయన ఎట్టి స్థితిలో తప్పిపోకుండా నాయన నీ సన్నిధిలో ఉండి ప్రభా మీరు మాట్లాడే ప్రభా ప్రతి ఒక్క మాటను గురించి అయా తండ్రి వీని వాళ్ళ హృదయాలు సరి చేసుకొని ప్రభా అయా రక్షణ అనుభవం కలిగిన ఆయన నీ రక్షణ వారు నిరీక్షణ కలిగి అయా నీ యందు నమ్మిన అయా నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు కృప చూపించిన సహాయం దయచేయమని ప్రారంభం నుండి ముగింపు వరకు నీ నామానికి మైప పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము ఆమేన్ ఆమేన్ ఆమేన్. చక్కగా మన ప్రార్థన ఆలకించి జవాబును దయచేస్తున్న దేవాతి దేవునికి మనందరం కలిసి స్తోత్రం 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 స్తోత్రం. మంచిదమ్మా. అలాగనే ఇంకొక అంశం నిమిత్తం మనందరం కలిసి ప్రార్థిద్దాము. యవనస్తుల కూడికి చాలా శ్రమ ఉంటుందమ్మా. కాబట్టి ఆర్థికంగా ఆయన ద్వారాలు తెరిచినట్లు అలాగనే మనం వెళ్ళి వెండర్స్ దగ్గర మనమే ఉన్నాం పర్చేస్ చేసుకుంటున్నప్పుడు. అంటే వెండర్స్ అంటే మనం వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాం కదమ్మా. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళందరూ రీజనబుల్ ప్రైజెస్కే మనకు ప్రతి ఒక్కది మనకి రీజనబుల్ ప్రైసెస్కే వచ్చేలాగన దేవుడు వాళ్ళతో మాట్లాడులాగున అలాగనే మరి ముఖ్యంగా ప్రతి విషయంలో ఆయన మనకంటే ముందుగా వెళ్ళి ప్రతి సమకూర్చులాగున మనందరం కలిసి ప్రార్థిద్దామమ్మా. వెండర్స్ తో దేవుడు మాట్లాడులాగున అన్ని రీజనబుల్ ప్రైసెస్కే వచ్చేలాగున ఆర్థికంగా ఆయన ద్వారాలు తెరిచినట్లు మనందరం కలిసి ప్రార్థిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా ఆర్థికంగా మేమంత ఇబ్బంది పడుతున్నాము ప్రభువా నీకు మాత్రమే తెలుసు ప్రభువా. తండ్రి ప్రభు ఆర్థికంగా ద్వారాలు తెరవండి నాయన. తండ్రి ఆర్థికంగా మీరు ప్రభువా తండ్రి ప్రతి ఒక్క ద్వారమును మీరే గొప్ప తండ్రి విప్పండి ప్రభువా. ద్వారము తెరవండి అయ్యా తండ్రి. మేము వెండర్స్ తో మాట్లాడుచునుగా ప్రభువా ప్రతిదీ రీజనబుల్ ప్రైసెస్ కే వచ్చులాగా మాకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి దేవాయేసయ్య బడ్జెట్ తండ్రి నీ చిత్త ప్రకారంగా తండ్రి సమస్తం జరిగించాలి ప్రభువా. తండ్రి మాకంటే ముందుగా మీరే అక్కడికి వెళ్ళి ప్రభు వాళ్ళతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి దేవాయేసయ్య ప్రభువా ప్రతిదీ సమకూర్చండి ప్రభువా. తండ్రి మాకు ఎలా మాట్లాడాలో తగిన జ్ఞానమును మీరు మాకు దయచేయండి ప్రభువా. తండ్రి దేవాయేసయ్య అలాగను ప్రభువా ఆర్థికంగా మీరు ద్వారాలు తెరవండి ప్రభువా. తండ్రి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోండి ప్రభువా. తండ్రి దేవాయేసయ్య మీరే తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి 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 ప్రభువా తండ్రి సమస్తము నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. తండ్రి దేవాసి మా వల్ల కాదు కానీ ప్రభువా సమస్తము తండ్రి నీ వలన మాత్రమే సాధ్యమని మేము విశ్వసిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ఆర్థికంగా ఆయన మనకి ద్వారాలు తెరుస్తున్న విధానాన్ని బట్టి, అలాగనే వెండర్స్ తో ఆయన మాట్లాడలాగున మనకి సహాయం చేయలాగున మనందరము ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే అమ్మా ఇంకొక ప్రార్థన అవసరత మరొకటి ఏంటంటే, మనకి యూత్ మీటింగ్ నాడు అనేక మంది వేరే వేరే ప్రాంతాల నుంచి మన యొక్క సత్తెనపల్లి ప్రాంతమునకు యూత్ మీటింగ్ కొరకు వాళ్ళు అటెండ్ అవ్వడానికి వస్తూ ఉంటారమ్మా. ఎక్కడెక్కడి నుంచి అయితే చాలా దూరపు ఊర్ల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళకి దేవుడు ప్రయాణంలో తోడు నీడగా ఉండి క్షేమముగా సత్తన్నపల్లి అన్న ప్రాంతమునకు ఆయన చేర్చులాగును మనందరం కలిసి ప్రార్థిద్దాము. అందరం కలిసి ప్రార్థిద్దామమ్మా. ప్రయాణాలు చేసేవారి కొరకు ఆ రోజు మనందరం ప్రార్థిద్దాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. అందరూ ప్రార్థిద్దాం అమ్మా. ప్రయాణాలు చేసేవారి నిమిత్తం ప్రార్థిద్దాం. ఆ రోజు ప్రభువా అన్ని ట్రైన్స్ అవైలబుల్ లో ఉండులాగా మనం ప్రార్థిద్దాం. అన్ని బస్సెస్ అవైలబుల్ గా ఉండులాగా మనందరం ప్రార్థిద్దాం అమ్మా. స్తోత్రం స్తోత్రం అందరం నోరు తెరిచి ప్రార్థిద్దాం. బస్సులు, ట్రైన్స్, ఆటోస్ అవన్నీ అవైలబుల్ గా ఉండేలాగా మనందరం ప్రార్థిద్దాం. స్తోత్రం. ప్రయాణం చేయుచున్న వారు క్షేమంగా సత్తెనపల్లి ప్రాంతంకి వచ్చేలాగా స్తోత్రం ప్రభువా, మీకు వందనాలయ్యా. తండ్రి, దూర ప్రాంతం నుంచి, కాకినాడ నుంచి, భీమవరం నుంచి, ప్రభా హైదరాబాద్ నుంచి, ప్రభా ఇంకా దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి మీరే తోడు నీడగా ఉన్నారు ప్రభా. యేసయ్యా తండ్రి, ప్రయాణంలో తండ్రి అలాగని బస్సులు కానీ, ట్రైన్స్ కానీ ప్రభువా, ఆటోస్ కానీ ప్రభువా, ట్రావెలింగ్ చేయచుండగా తండ్రి ఫ్రీగా ఉండేలాగా తండ్రి, అవైలబుల్ గా ఉండేలాగా సహాయం చేయండి ప్రభువా. క్షేమంగా తండ్రి మీరే గమ్యానికి చేర్చండి ప్రభువా. తండ్రి వారిని క్షేమంగా సత్తెనపల్లికి చేర్చి ప్రభా. అలాగని వాళ్ళు వెళ్ళుచుండగా ప్రభా సేమ్ అలాగనే అవైలబుల్ గా ఉండి క్షేమంగా వాళ్ళ గృహాలకు చేరులాగా సహాయం చేయండి ప్రభువా. తండ్రి రాకపోకల యందు నీవు యెహోవా తోడుగా ఉంటాను వాగ్దానం వారి నెరవేర్చండి ప్రభువా. తండ్రి అనేక మంది వచ్చులాగను తండ్రి దేవ యేసయ్యా. అయ్యా వాళ్ళకి మీరే తోడుగా ఉండి సహాయం చేసి వాళ్ళ ప్రయాణంలో తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రయాణాలు చేసే వారికి దేవాతి దేవుడు తోడుగా ఉండి ఆయన దేవదూతలతో కావలి ఉంచి క్షేమంగా గమ్యానికి చేరుస్తున్న విధానం బట్టి మనందరం కలిసి స్తుతులు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే మనము ప్రతి యూత్ మీటింగ్ కి ఒక నూతన గీతం అనేది ఆవిష్కరించడం జరుగుతుందమ్మా. ఈసారి రాయబోయే నూతన గీతం అనేది దేవుడికి మహిమార్థంగా ఇంకా రాయలేదమ్మా, రాయాలి. దేవుడికి మహిమార్థంగా మనకి ఈ సమయాన్ని ఎలాంటి గీతం అయితే అవసరమో అలాంటి గీతము రాయులాగున ఆయన కృపను దయచేసి, ఆయన జ్ఞానమును దయచేసి, మేము రాయిచుండగా ఆయన మాకు తోడుగా ఉండినట్లు, ఆయన జ్ఞానమును మాకు తెలియజేయనట్లు, ప్రతి ఒక్క పదము పరిశుద్ధాత్మ దేవుని శక్తితోనే రాయులాగున సహాయం చేయనట్లు అందరం కలిసి ప్రార్థిద్దామమ్మా. నూతన గీతం నిమిత్తమై మనందరం ప్రార్థిద్దాం.
ఎవరు మౌనంగా ఉండవద్దమ్మా. మనము ప్రతి సంవత్సరము మనం పాడే గీతం వల్ల మనం చాలా ఆదరణ, మనం చాలా బలం పొందుతున్నాము. అలాంటి గీతము దేవుడు ఈ సంవత్సరము మనకిచ్చులాగున మనందరము కలిసి ప్రార్థిద్దాము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం ప్రభు. తండ్రి ఈ సంవత్సరం రాయిపోయే తండ్రి గత ఏడు యూత్ మీటింగ్ లో ప్రభు నూతన గీతం ఆవిష్కరించడానికి కృపను దయచేశారయ్యా. తండ్రి ప్రభు ఈ సంవత్సరం నూతన గీతం రాయిచుండగా మీరే తోడునీడుగా ఉన్నాను ప్రభు. తండ్రి ఈ సమయంలో మాకు ఎలాంటి గీతం అయితే అవసరమో నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి గీతం రాయలాగన నూతన గీతములు రాయలాగన సహాయం చేయండి ప్రభు. తండ్రి సహాయం చేయండి ప్రభు. జ్ఞానమును దయచేయండి ప్రభు. తండ్రి 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 ఎలా రాయాలో తండ్రి, ఎలాగ తండ్రి పదాలు అమర్చాలో సహాయం చేయండి ప్రభువా. తండ్రి మీరే తోడుగా ఉన్నాను ప్రభువా. తండ్రి నిన్ను మహిమపరిచే పదాలతో ప్రభువా. తండ్రి దేవరిష నిన్ను మహిమపరిచే పదాలతో రాయిలాగున జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేకమును తండ్రి దయచేయండి ప్రభువా. తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా తండ్రి నింపబడి ప్రభు రాయిలాగున సహాయం చేయండి ప్రభువా. తండ్రి మీరే ద్వారాలు తెరవండి ప్రభా. ట్యూనింగ్ చేయుచుండగా తండ్రి తోడుగా ఉండండి ప్రభువా. ట్యూన్ చేయుచుండగా ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా ఆ పదాలను తండ్రి దేవయేసయ్య తండ్రి ఆ పదాలకు సంగీతం వచ్చులాగున సహాయం చేయండి ప్రభువా. తండ్రి దేవైతే మేము పరిశుద్ధాత్మ దేవుడి మీదే ఆధారపడి ఉన్నాం ప్రభువా. తండ్రి మీరే తండ్రి పదాలను తండ్రి అలాగనే ట్యూనును తండ్రి దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన మనకు నూతన గీతాన్ని ఇచ్చి ఆ నూతన గీతం ద్వారా ఎందరో ఆదరింపబడి ఎందరో ఆయన స్తుతించి ఆయన మహిమపరచులాగా మనకు నూతన గీతం ఇస్తున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి మనందరం కలిసి స్తుతులు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగనే అమ్మా ఇంకొక ప్రార్థన అవసరత ఉంది. ఏంటంటే ఆ రోజు మేము ఇమ్మాన్యుయల్ బ్రదరు మేము నిన్న సాక్ష్యం నిమిత్తము మనకు వచ్చే రాజేష్ అని మేము కలవటం జరిగింది. సేవకులు చాలా భారభరితంగా ఉన్నారమ్మా. మన కోసం అనుదినము ప్రార్థిస్తున్నారు. అలాగని వచ్చే సేవకులు దేవుడి నామ మహిమార్థంగా వాడబడులాగున వారి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండునట్లు ఆ యూత్ మీటింగ్కి వచ్చి అనేకమైన ఆత్మలు వాళ్ళ యొక్క సాక్ష్యం ద్వారా వారి యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడునట్లుగా మనందరం ప్రార్థిద్దామమ్మా. సేవకులైతే చాలా భారభరితంగా ఉన్నారు. ఆ రోజు అనేక మంది యవనస్తులు వచ్చేలాగున సేవకుల కొరకు మరి ముఖ్యంగా ప్రార్థిద్దామమ్మా. సేవకుల ప్రయాణంలో తోడు నీడగా ఉండనట్లు అలాగనే సేవకులు చెప్పుచున్న సాక్ష్యం ద్వారా అనేక మంది దేవుడికి పట్టబడిలాగున మనకి రాజేష్ అన్న సన్నీ రాజ్ అన్న ఇద్దరు వస్తున్నారు మార్నింగ్ సెక్షన్ కొరకని. వారిద్దరి నిమిత్తము మనం ప్రార్థిద్దామమ్మా. రాజేష్ అన్న సాక్ష్యం నిమిత్తం వస్తున్నారు. సన్నీ రాజ్ అన్న మనకి వాక్యం అందించడానికి వస్తున్నారు. ఆ ఇద్దరు సేవకుల కొరకు అలాగనే ఈవినింగ్ సెషన్ ఇమాన్యుయల్ బ్రదర్ మనతో మాట్లాడతారు. సో ఈ ముగ్గురు సేవకుల కొరకు మనందరము భారభరితంగా ప్రార్థిద్దాము. మనందరము సేవకుల క్షేమము నిమిత్తము సేవకులకి దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని మనకి ఏ వాక్యం అయితే అవసరమో అలాంటి వాక్యమును దేవుడు దయచేయులాగున వాళ్ళ ప్రయాణంలో తోడు నీడగా ఉండులాగా మనందరం కలిసి సేవకుల కొరకు ప్రార్థిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా తండ్రి సేవకులైతే ప్రయాణమై ప్రభువా తండ్రి సత్తపల్లి ప్రాంతంకి వచ్చుతున్నారు ప్రభువా. ఆ 30వ తారీఖు వచ్చుతున్నారు ప్రభు. వాళ్ళ ప్రయాణంలో తోడు నీడగా ఉండండి అయ్యా. తండ్రి దేవాయసయ తండ్రి తండ్రి దేవాయసయ సేవకులకు మీరే తోడు నీడగా ఉండి ఆరోగ్యక్షేమంగా చేర్చి ప్రభు ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళని మేము చూసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభు. అలాగానే ప్రభు తండ్రి వాళ్ళు వాక్యం విత్తుచుండగా ప్రభు తండ్రి దేవాయసయ
వాళ్ళ మాటల ద్వారా అనేకమైన ఆత్మలు నీ కోసం తిప్పులాగున సహాయం చేయండి ప్రభు. అనేకమైన ఆత్మలు నీ కోసం పట్టులాగున సహాయం చేయండి ప్రభు. తండ్రి వాళ్ళు మాట్లాడుతుండగా వాళ్ళు కాదు కానీ ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారిలో పరిచయం వాళ్ళతో నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారితో మాట్లాడలాగున ప్రభు. అలాగనే ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి వాళ్ళు ప్రతి ఒక్కరికి బోధించలాగున సహాయం చేయండి ప్రభు. తండ్రి దేవాయసయ్య ప్రభు మీరే మాట్లాడండి ప్రభు. తండ్రి దేవాయసయ్య నీ నోటి వాక్కు ప్రభు వాళ్ళ ద్వారా ప్రభు వారి నోటి నుంచి ప్రభు మీరు మాత్రమే మాట్లాడండి ప్రభు. తండ్రి మార్నింగ్ సెషన్ లో ప్రభు రాజేశ్వరని నిలబెట్టుకోండి ప్రభు. సన్ని రాజాన్ని నిలబెట్టుకోండి ప్రభు. వాళ్ళ ఇరువురి ద్వారా అన్న సాక్ష్యం రాజేష్ అన్న సాక్ష్యం చెప్పుచుండగా తండ్రి తండ్రి దేవాయసయ్య అన్న చేసిన తండ్రి అన్న దేవుడి కోసం ఎలా నిలబడ్డాడు తండ్రి అలాగే యవనస్తులు నిలబడ్డానికి సహాయం చేయండి ప్రభు. తండ్రి సన్ని రాజన్న వాక్యం బోధించుచుండగా ప్రభు తండ్రి సన్ని రాజన్ ఎలాంటి తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మాకు అవసరమైన వాక్యమును బోధించలాగా మాకు సహాయం చేయండి. తద్వారా మా యొక్క జీవితాలను తండ్రి నీ యొక్క బాటలో ఈ నిరీక్షణ మమ్మల్ని ఎన్నడూ సిగ్గునందరన్న రీతిగా ప్రభు మేము మార్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభు. అలాగని ప్రభు ఈవినింగ్ సెషన్ లో ఇమాన్యుయల్ బ్రదర్ చెప్పుచుండగా తండ్రి మాకు బ్రదర్ కి తోడు నీడగా ఉండి ప్రభు బ్రదర్ వాక్యం చెప్పుచుండగా తండ్రి తండ్రి మాతో మీరు మాట్లాడి ప్రభు మమ్మల్ని శుద్ధి చేసి ఆ సమయానికి తండ్రి ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గునొందదనే టాపిక్ మీద ప్రభు బ్రదర్ ధ్యానించుచుండగా ప్రభు తండ్రి బ్రదర్ కి తోడు నీడగా ఉండి ప్రభు మాకు ఆ సమయానికి ఎలాంటి వాక్యం అయితే అవసరమో ప్రభు అలాంటి వాక్యం మీరు దయచేసి మీరు బ్రదర్ తో మాట్లాడి బ్రదర్ మాతో మాట్లాడలాగిన సహాయం చేయమని ముగ్గురు సేవకులకి మీరే తోడునీడుగా ఉండి ప్రభు వారి ద్వారా మీరు మమ్మల్ని తాకి మీరు మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి శుభనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనము సేవకుల ద్వారా ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన విధానం బట్టి మనందరము స్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. చివరి ప్రార్థన చేసుకుందామమ్మా. చివరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నాము. ప్రార్థన. మమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోక తండ్రి యేసయ్య నీ బంగారు నామానికి వెళ్ళలేని వందనములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభువా. తండ్రి ఇప్పుడు దాకా మేము ఎన్నో విజ్ఞాపనలు చేసి ఉన్నాం ప్రభా, ఎన్నో యాచనలు చేస్తున్నాం ప్రభా. తండ్రి మా యొక్క విజ్ఞాపనలు మీరు ఆలకించి ప్రతిదానికి జవాబును దయచేసిన విధానం బట్టి స్తుతులు స్తోత్రం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం స్మరిస్తారో మీరు అక్కడ ఉంటారన్న వాగ్దానం దయచేశారు ప్రభా. తండ్రి మేమైతే ఇక్కడ తండ్రి చాలా మందిగా కూడి ప్రభువా తండ్రి మేము నీ నామమును స్మరించుచుండగా ప్రభువా తండ్రి మీరు మాతో ఉండి మా యొక్క విజ్ఞాపనలు ప్రభువా తండ్రి మీరు జవాబును దయచేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం నాయన. తండ్రి దేవా యేసయ్య అలాగనే ప్రభువా తండ్రి ఇప్పుడు దాకా తోడునీడగా ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెరులాగా జరిగించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రములు ప్రభువా. తండ్రి ఈ రోజంతా ప్రభువా మేము పని చేయుచుండగా మా పనిలో తోడునీడగా ఉండండి తండ్రి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్న దెబ్బైనను తగులకుండా మాకు సహాయం చేయండి ప్రభువా. అలాగని ప్రభు ఈ రోజు కావాల్సిన జ్ఞానమును ఈ రోజు కావాల్సిన పరిశుద్ధతను మాకు దయచేయండి ప్రభువా. తండ్రి ఈ రోజంతా మేము పరిశుద్ధంగా జీవించలాగున తండ్రి దేవయేసయ్య మీరే సహాయం చేసి మళ్ళీ నీ రాకడ ఆలస్యమైతే మళ్ళీ రేపటి రోజున ఇలాగనే ఉదయకాలపు ఆరాధనలో మేము కలుసుకునేలాగా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. ప్రైజ్ లార్డ్. వందనాలండి.